ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ఫిల్టర్ గురించి మాట్లాడుకుందాం. అందుకోసం చిన్న ప్రాజెక్ట్ని క్రియేట్ చేశాను. నేను index.html script.js ఇందులో మార్క్స్ అని చెప్పేసి ఒక ఏరే ఉంది. ఈ యొక్క ఏరేలో కొన్ని వాల్యూస్ ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడు మీ టీచర్ ఏమన్నారు అనుకోనంటే, ఎవరెవరికైతే 60 కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళందరూ ఒక పక్కకు రండి, 60 కన్నా తక్కువ మార్కులు వచ్చిన అందరూ ఒక పక్కకు రండి అని అన్నారనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే ఫిల్టరింగ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఈ యొక్క ఎరేకి అదే ఫిల్టరింగ్ అన్నటువంటి లాజిక్ని అప్లై చేయాలనుకోండి. ఈ విధంగా రాసుకుంటాం అనమాట. మనకి ఫిల్టర్ అనేటువంటి ఒక మెథడ్ ఉందన్నమాట. అందులోన మనకి ఎరేలోన ఫిల్టర్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. సేమ్ ఇంతకు ముందులాగే ఇక్కడ కూడా మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ పంపిస్తామన్నమాట. సో ఈ యొక్క ఫంక్షన్కి యాజ్ యూజువల్గా మన యొక్క ఎరేలో ఉన్నటువంటి ఐటమ్స్ ఒక్కొక్కటి వస్తుంటాయి. సో ఫస్ట్ 80 వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి అనుకోనంటే ఈ యొక్క ఫిల్టర్ అన్నటువంటి ఫంక్షన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు రాస్తే మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఏ ఫంక్షన్ దట్ యాక్సెప్ట్స్ అప్ టు 3 ఆర్గ్యుమెంట్స్ అనమాట. అలానే ద ఫిల్టర్ మెథడ్ కాల్స్ ద ప్రెడికేట్ ఫంక్షన్ 1 టైమ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ అనమాట. అంటే ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ని ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక్కొక్కసారి కాల్ చేస్తుంది. బట్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రిటర్న్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ అరే దట్ మీట్స్ ద కండిషన్ స్పెసిఫైడ్. ఇందులో మనం ఒక కండిషన్ రాస్తాం. ఆ యొక్క కండిషన్ని ఏ ఎలిమెంట్స్ అయితే సాటిస్ఫై అవుతాయో ఆ యొక్క ఎలిమెంట్స్ అన్నిటిని నేను రిటర్న్లో ఇస్తాను అని చెప్తుంది అనమాట. ఓకేనా? సో కండిషన్ని సాటిస్ఫై అవ్వడం అనుకోనంటే మనం ఈ యొక్క ఫంక్షన్ నుండి ట్రూ రిటర్న్ చేసామనుకోండి, దాని అర్థం ఆ యొక్క ఎలిమెంట్ ఆ యొక్క కండిషన్ని సాటిస్ఫై చేసిందని అర్థం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఏ ఎలిమెంట్స్ అయితే అంటే ఏ మార్క్స్ అయితే 60 కన్నా ఎక్కువ ఉన్నాయో లేదో చెక్ చేస్తామన్నమాట. సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ విధంగా వచ్చినటువంటి వాల్యూ అనేది 60 కన్నా ఎక్కువ కదా చెక్ చేస్తాను అనమాట. సో ఇది ఎక్కువ అనుకోండి, దాని అర్థం ఏంటి? ట్రూ కదా. సో ఏం చేస్తాను అనుకోండి, ట్రూ అని నేను రిటర్న్ చేస్తాను అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తే ఈ యొక్క ఎలిమెంట్ యొక్క వాల్యూలో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ వాల్యూ అనేది మనకి రిజల్ట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఫాల్స్ రిటర్న్ చేశారనుకోండి, ఆ వాల్యూ అనేది రిజల్ట్లో ఉండదు. అదే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫిల్టర్డ్ రిజల్ట్ని చూద్దాం. ఓకే, లేదా సింపుల్గా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందాం. ఓకే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని సింపుల్గా ఎందుకు రాశాను అనుకోనంటే ఎవరెవరికైతే 60 కన్నా ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పడానికి కోసం. ఓకే, ఇప్పుడు ఒక్కసారి జస్ట్ దీన్ని ప్రింట్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. అలానే దాని కింద మన యొక్క ఒరిజినల్ అరే అంటే ఈ యొక్క మార్క్స్ అరేని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఒక్కసారి ఈ యొక్క ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, అన్డిఫైన్డ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఎరేలో మనకి ఫిల్టర్ అన్నటువంటి మెథడ్ అనేది లేదంట. ఓకే, ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఫిల్టర్ అని రాసి వదిలేసాను కదా, జస్ట్ ఇది తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మన యొక్క ఫిల్టర్డ్ రిజల్ట్, ఇది మన యొక్క యాక్చువల్ రిజల్ట్ అనమాట. సో ఈ యొక్క ఫిల్టర్డ్ రిజల్ట్లో ఏం జరిగిందో చూసారా? ఏ వాల్యూస్ అయితే 60 కన్నా ఎక్కువ ఉన్నాయో అవన్నీ చూపించింది. 80 60 కన్నా ఎక్కువ, 55 వచ్చేసి 60 కన్నా ఎక్కువ కాదు. అందుకోసమే ఇది మనకి ఫిల్టర్డ్ రిజల్ట్లోకి రాలేదనమాట. అంటే ఈ యొక్క ఫిల్టర్డ్ రిజల్ట్ ఉంది కదా, ఈ యొక్క ఏరియాలోకి మనకి రాలేదనమాట. చూసారా? ఏవైతే 60 కన్నా ఎక్కువ వచ్చాయో అవే వచ్చాయి అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఫిల్టర్ ఏం చేస్తుంది అనుకోనంటే ఇట్ క్రియేట్స్ ఏ న్యూ అరే. అంతే కదా? ఇక్కడ మీరు చూసుకుంటే ఒక కొత్త అరే మనకు వచ్చింది అనమాట. ఓకే, ఆ అరేని ఇక్కడ ప్రింట్ చేశాను. ఇట్ క్రియేట్స్ ఏ న్యూ అరే బై ఇంక్లూడింగ్ ఓన్లీ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఒరిజినల్ అరే దట్ పాసెస్ ఏ స్పెసిఫైడ్ టెస్ట్. ఇక్కడ మనం ఇచ్చినటువంటి స్పెసిఫిక్ టెస్ట్ ఏంటి? ఈ టెస్ట్. ఈ యొక్క కండిషన్ని ఏ యొక్క ఎలిమెంట్స్ అయితే సాటిస్ఫై చేస్తాయో అవే ఇక్కడికి వస్తున్నాయి అనమాట. ఓకేనా? అదే ఇక్కడ మీకు నేను రాశాను. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ డస్ నాట్ మోడిఫై ద ఒరిజినల్ అరే. ఇది ఎందుకోసం చెప్పాను అనేది మీకు తర్వాత చాప్టర్లో అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మన యొక్క ఫిల్టర్ అనేది ఒరిజినల్ అరేని మాడిఫై చేయదు, అంటే ఒరిజినల్ అరేని మ్యూటేట్ చేయదని అంటాం అనమాట. అందుకోసం మీరు ఇక్కడ చూసారా, ఒరిజినల్ అరే అనేది ఎలాంటిది అలాగే ఉంది. ఇది మన యొక్క కొత్తగా వచ్చినటువంటి రిజల్ట్ అనమాట. ఓకే, అయితే మీకు ఏమని చెప్పాను, మనం రాసినటువంటి ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఆ యొక్క కండిషన్ని సాటిస్ఫై చేస్తే అది మనకి కొత్త ఏరియాలోకి వస్తుంది అని చెప్పాను కదా. ఇక్కడ కండిషన్ని సాటిస్ఫై చేయడం అనుకోనంటే మీ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ట్రూని రిటర్న్ చేసింది అంటే కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నట్టు అని అర్థమనమాట. ఇక్కడ మనకి ట్రూయే వస్తుంది కదా, 80 అనేది 60 కన్నా పెద్దది అంటే ఇక్కడ మనకి ట్రూ వస్తుంది అనమాట. సో ట్రూ వచ్చింది అంటే ఈ యొక్క వాల్యూ అనేది ఈ యొక్క ఏరియాలోకి వెళ్ళిపోతుంది అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా
ఈ విధంగా ఫాల్స్ అని రాశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ప్రతి ఎలిమెంట్ కూడా కండిషన్‌ని సాటిస్ఫై చెయ్యలేదు అని అర్థం. ఎందుకంటే ప్రతిసారి మీరు ఫాల్స్ అని రిటర్న్ చేస్తున్నారు కాబట్టి. సో మీ యొక్క అరేలో ఏ ఎలిమెంట్ కూడా మీరు ఇచ్చినటువంటి కండిషన్‌ని సాటిస్ఫై చెయ్యకపోతే మీకు ఎంప్టీ అరే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు చూసారా ఎంప్టీ అరే వచ్చిందన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి మీరు ట్రూ రిటర్న్ చేశారనుకోండి, దాని అర్థం ఏంటి? మీ యొక్క అరేలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఈ యొక్క కండిషన్‌ని సాటిస్ఫై చేస్తుందని అర్థం అన్నమాట. అందుకోసమే మీకు మొత్తం వచ్చేస్తాయి. సో మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తే ఆ యొక్క ఎలిమెంట్ ఉంటుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తే ఆ యొక్క ఎలిమెంట్ అందులో ఉండదన్నమాట. ఆ యొక్క ట్రూ ఫాల్స్ అనేది మీరు ఇచ్చినటువంటి కండిషన్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 కన్నా ఎక్కువ కావాలన్నాను అనుకోండి, చూసారా అన్ని 30 కన్నా ఎక్కువ కాబట్టి అలా వచ్చిందనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను 80 కన్నా ఎక్కువ అన్నాను అనుకోండి, 80 కన్నా ఎక్కువ ఏంటి ఒక 95 ఒక్కటే. సో ఆ టైంలోనే మనకి ట్రూ వచ్చింది, మిగతా అన్నింటిలో మనకి ఫాల్స్ వచ్చింది. సో ఫాల్స్ వచ్చినప్పుడు ఆ యొక్క ఎలిమెంట్ అనేది ఇందులోకి రాదు, ట్రూ వచ్చినప్పుడు ఆ యొక్క ఎలిమెంట్ అనేది ఇందులోకి వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి నంబర్స్ అని చెప్పేసి ఒక అరే తీసుకున్నాను. ఇందులో 1 to 6 వరకు పెట్టాను కదా! ఇప్పుడు మీ ఓన్‌గా వీడియో పాజ్ చేసి ఏం చేస్తారు అనుకోనంటే ఇందులో నుండి కేవలం ఈవెన్ నంబర్స్‌ని ఫిల్టర్ చేయండి. ఓకేనా? సో ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్తారు. అది ఈవెన్ నంబరా కాదో చెక్ చేస్తారు. ఈవెన్ నంబరా కాదో ఏ విధంగా చెక్ చేస్తాం అనుకోనంటే దానిని 2 చేత డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందనుకోండి, దాని అర్థం అది ఈవెన్ నంబర్ అనమాట. ఓకేనా? సరే. ఇప్పుడు నేను మీకోసం రాస్తాను చూడండి. నంబర్స్ అరే దగ్గరికి వెళ్తున్నాను. నంబర్స్ అరే డాట్ ఫిల్టర్ నా యొక్క కండిషన్ ఏమైనా రాస్తున్నాను అనుకోనంటే నాకు వచ్చినటువంటి వాల్యూ ఇక్కడ నా యొక్క వాల్యూ వస్తుంది. ఆ యొక్క వాల్యూ అనేది ఓకే రిమైండర్ రాస్తున్నాను 2 తోటి ఓకే సమానంగా ఉందా చెక్ చేస్తున్నాను అనమాట. అంటే 0తో సమానంగా ఉందా లేదా, అంటే ఈ విధంగా వచ్చినటువంటి రిమైండర్ అనేది 0తో ఈక్వల్ కాదో చెక్ చేస్తున్నాను. జస్ట్ చెక్ చేయడం కాదు, ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, ఆ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఓకే ఈవెన్ నెంబర్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్లో పెట్టాను. జస్ట్ దాన్ని ప్రింట్ చేస్తాను, మీకు కనిపిస్తుంది. ఓకే సారీ ఈవెన్ నెంబర్స్. ఓకే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసారా ఓన్లీ ఈవెన్ నెంబర్స్ వచ్చింది అనమాట. ఓకేనా? సరే, అయితే ఇక్కడ మీరు ప్రతిసారి ఈ విధంగా ఫంక్షన్ రాయాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా ఏం చేస్తారు, యారో ఫంక్షన్స్ వాడుకోవచ్చు అంతే కదా. సింగిల్ లైన్ మనకి ఇక్కడ ఉంది కదా, ఇది తీసేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ విధంగా యారో ఫంక్షన్ వాడాను. సో ఇక్కడ సింగిల్ లైన్ ఉంది కాబట్టి మనకి ఇది కూడా అవసరం లేదు. అలానే మనకి ఇక్కడ రిటర్న్ కూడా అవసరం లేదు. సో జస్ట్ ఇది అంతటిని తీసేస్తే చూసారా సింపుల్గా మనకి ఎంత ఈజీ అయిపోతుందో. ఇప్పుడు చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. సో ఈ విధంగా మనం ఎక్కువగా కాల్ బ్యాక్ ఫంక్షన్స్లో ఈ యొక్క యారో ఫంక్షన్స్ అనేవి ఉపయోగించుకుంటాం అనమాట. సరే, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకోనంటే వర్డ్స్ అని చెప్పేసి ఒక అరే తీసుకున్నాను. ఈ యొక్క అరేలో ఏ వర్డ్స్ అయితే ఏ వర్డ్స్ యొక్క క్యారెక్టర్స్ 3 కన్నా ఎక్కువ ఉన్నాయో వాటిని మీరు ఫిల్టర్ చేయాలన్నమాట. ఓకేనా? వీడియో పాజ్ చేయండి, ఓన్గా ట్రై చేయండి. ఓకే, సో ఏం చేస్తాను, జస్ట్గా ఫిల్టర్ అని రాస్తాను. నా యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ వచ్చేసి యారో ఫంక్షన్గా రాస్తున్నాను. ఓకే, ఇందులోకి నా యొక్క వాల్యూ వస్తుంది కాబట్టి దానిని సింపుల్గా వర్డ్ అని అన్నాను. ఓకే, ఏ వర్డ్ యొక్క లెంత్ వచ్చేసి 3 కన్నా ఎక్కువ ఉంటుందో వాటిని రిటర్న్ చేయమంటున్నాను అనమాట. సో ఆ విధంగా వచ్చినటువంటి రిటర్న్ రిజల్ట్ని ఇందులో పెడుతున్నాను అనమాట. ఓకే, వర్డ్స్ గ్రేటర్ దెన్ 3 క్యార్స్ అని చెప్పి ఓకే సింపుల్గా ఒక వేరియబుల్ జస్ట్ దాన్ని ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది. వర్డ్స్ గ్రేటర్ దెన్ 3 క్యార్స్. ఓకే, ఇక్కడ మీరు చూసారా యాపిల్ ఎలిఫెంట్ ఈ రెండు 3 క్యారెక్టర్లు కానీ ఎక్కువ ఉన్నాయి కదా. ఇందులో మనకి 1 2 3 4 5 ఉన్నాయి. అలానే ఇందులో మనకి టోటల్గా 7 ఎన్నో ఉన్నాయి. సో 3 కన్నా ఎక్కువే ఉన్నాయి. కాకపోతే ఈ రెండు చూసారా 3 ఉన్నాయి అనమాట, అంటే 3 కన్నా ఎక్కువ కాదు. సో కాబట్టి ఈ విధంగా సింపుల్గా మనం ఫిల్టరింగ్ అనేది చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు చూడండి యూజర్స్ అని చెప్పేసి ఒక అరే ఉంది. ఆ యొక్క అరేలో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు మనం సింపుల్గా స్ట్రింగ్స్ చూసాము, అలానే సింపుల్గా నెంబర్స్ని ఫిల్టర్ చేసాం. అలా కాకుండా మన యొక్క ఆబ్జెక్ట్స్ని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. సింపుల్ అనమాట, ఏమీ లేదు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క యూజర్స్ అరేలో 3 యూజర్స్ ఉన్నారు కదా. సో నాకేం కావాలనుకోనంటే ఎవరెవరికైతే ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉందో ఆ యొక్క యూజర్స్ నాకు కావాలన్నమాట. అంటే ఇక్కడ ఎల్ఐసి ఏజ్ వచ్చేసి 18 కన్నా ఎక్కువ 25 ఉంది కదా. అలానే ఇక్కడ చార్లీ 30 ఉంది అనమాట. సో బాబ్ తప్ప వీళ్ళిద్దరూ నా యొక్క రిజల్టింగ్ అరేలోకి రావాలన్నమాట. ఓకే, వీడియో పాజ్ చేయండి, మీ ఓన్గా ట్రై చేయండి. ఓకే, యూజర్స్ డాట్ ఫిల్టర్ రాస్తున్నాను. నా యొక్క యారో ఫంక్షన్ రాశాను, అందులోకి నాకు వాల్యూ వస్తుంది. ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూ సింపుల్గా ఏజ్ అని అనుకుందాం, ఏజ్ కాదు ఒక యూజర్ అనుకుందాం. ఓకే, ఒక్కొక్కటి వస్తుంది కదా. ఆ యూజర్ యొక్క ఏజ్ వచ్చేసి గ్రేటర్ దాన్ 18 అయితే రిటర్న్ చేయమని చెప్తున్నాను అనమాట. అంతే సింపుల్, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. ఓకే, యూజర్స్ గ్రేటర్ దాన్ 18 అని చెప్పి ఓకే సింపుల్గా console.log యూజర్స్ గ్రేటర్ దెన్ 18.
చూసారా మనకు ఆ 2 వచ్చాయి. ఇందులో మనకి ఎలైస్ ఉన్నాడు, చార్లీ ఉన్నాడు అనమాట. ఇందులో మనకి ఈ యొక్క బాబు లేడనమాట. ఎందుకోసం అనుకుంటే ఏజ్ వచ్చేసి 15. చూసారా జావా స్క్రిప్ట్ అనేది ఈజీ. అందులో ఉన్నటువంటి మెథడ్స్ని ఎప్పుడు ఉపయోగించాలి అనేది మీరు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. సరే, ఇదే ఏరియాలో మనకి స్లైస్ అండ్ స్ప్లైస్ అని చెప్పేసి ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలు వచ్చేస్తా.